ఇక్కడ భోజనం చేస్తున్న ఆ అబ్బాయికి మూతి తుడుచుకోవడానికి టిష్యూ పేపర్ దొరకదు. కానీ పక్కనే నించొని ఉన్న ఆ అమ్మాయి డ్రెస్ ని తీసుకుని తన మూతిని తుడుచుకుంటాడు. అందుకు అమ్మాయి అబ్జెక్షన్ చెప్తుంది. మరలా ఇతను ఆ డ్రెస్ మీద ఉమ్ము ఉంచి తన మూతిని శుభ్రం చేసుకుంటాడు. ఇంత చేసి కూడా డబ్బుందనే పొగరును చూపిస్తూ ఆమెకి కొంత డబ్బిచ్చి కొత్త డ్రెస్ కొనుక్కోమంటాడు. కానీ ఈ అమ్మాయి ఆ డబ్బుని విసిరేసి అతన్ని లాగి పెట్టి కొడుతుంది. కొట్టడంతో ఈ యజమానికి చాలా కోపం వస్తుంది. వెయిటర్ ని పిలిచి ఈమెని బయటకు తోసేయమని చెప్తాడు. అవమానం జరిగి ఎడవడంతో ఈమె కంట్ల నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. ఇక అమ్మాయి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. తర్వాత ఈ హోటల్ యజమాని ఆమెని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. తీరా అక్కడ డాక్టర్ ఏం చెప్తుందంటే ఈ అమ్మాయి క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ లో ఉందని చెప్తుంది. ఇది విన్న తర్వాత ఇతను కాస్త పశ్చాత్తాపం పడతాడు. ఈమెకి మెలకు రాగానే అతన్ని బయటకు వెళ్ళిపోమని అమ్మాయి చెప్తుంది. కానీ అతను బయటికి వెళ్ళడు. ఇక తర్వాత ఈమె ఆఖరి కోరికని అతనితో చెప్తుంది. అదేంటంటే నేను ఒక పెద్ద రెస్టారెంట్ లో అందమైన డ్రెస్ ని వేసుకుని డిన్నర్ చేయాలనుకున్నాను. కానీ అది కూడా నీ వల్ల పూర్తి కాలేదని చెప్తుంది. ఈమె మాటలను విన్న తర్వాత తన తప్పులు సరిదిద్దుకోవడానికి హాస్పిటల్ రూమ్స్ ని ఒక మంచి రెస్టారెంట్ లాగా అరేంజ్ చేస్తాడు. ఇంకా అమ్మాయి కోసం ఒక అందమైన డ్రెస్ ని కూడా తెప్పించాడు. ఇక వీళ్ళిద్దరూ కలిసి డిన్నర్ చేశారు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.